ఒకానొక సమయంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో సంతోషంగా ఉండగా, ద్వారకా నగరంలో సముద్ర తీరాన నివసిస్తున్న ప్రజలు భయపడుతున్నారు. పాత నాగాసురుడు ప్రజల మీద మళ్లీ ఉప్పొంగుతున్నాడు. ప్రజలపై భయంకరమైన దాడులు చేస్తూ నీటిలోకి తీసుకెళ్తున్నాడు. ఓ శ్రీకృష్ణ, నీ మహిమ చాలు. ఇప్పుడు మీ అన్నయ్యైన బలరాముడి అవసరం. నాగలోక దారులు తెరుచుకున్నాయి. నాగలోకనే శ్వేతనాగు అవతారమెత్తిన బలరాముడు యుద్ధ ఆయుధాలను తీసుకొని యుద్ధానికి రెడీగా ఉన్నాడు. బలరాముని శక్తివంతం నాగదండను చేతిలో పట్టుకొని సముద్రంలోకి దిగాడు. శక్తి నన్ను శాంతి కోసం పంపింది. శాంతి కాకపోతే శక్తి చూపించాల్సిందే. కాల యుద్ధం అంటే రైతుకే కాదు, రాక్షసులకు కూడా శిక్షించడానికి కారణం. నాగాసురుడు ప్రజల్ని అర్పిస్తున్నాడు. సముద్ర లోకంలో తన తండ్రి అయిన నాగరికతను ఏడిపిస్తున్నాడు. బలరాముని పెద్ద సంగ్రామం జరగడం మొదలైంది. నాగలోకంలో రాత్రి పగులు యుద్ధం చేయడం, జలపాతాలు సరస్సులు పెద్ద పెద్ద శబ్దాలు చేయడం మొదలైంది. ప్రజలు భయంతో భయపడుతున్నారు. నేను నాగలోకానికి రాజు. మీ భూమి మీద ధర్మం నాకు పనికిరాదు. ఈ పాము తల నరికేసి ఈ శరీరం మార్చేస్తా. బలరాముడు తన మొత్తం శక్తిని ఉపయోగించగా అసురుడి దగ్గరకు శబ్దం చేరింది. అతని శాపానికి విరగదీసేశాడు. కాల యుద్ధం సముద్రాన్ని చీల్చి నాగలక్ష్యాన్ని విభిన్నం చేశాడు. ధర్మానికి ఎప్పుడు రక్షించుకుంటారు? ఈ రోజు నేనే వాడిని. పాము విషంతో కొడుతుంది, కానీ బలరాముడు విషయాన్ని తాగి శుద్ధి చేస్తాడు. ప్రజలందరూ మొత్తానికి ద్వారకా నగరంలో సంతోషంగా ఉన్నారు. శ్రీకృష్ణుని బలరాముని గౌరవిస్తూ ఆయనకు ధర్మయోగి అనే బిరుదును ఇచ్చాడు. అయ్యా, నీ బలం నా శక్తి ఆధారం. శత్రువు ఎవరైనా సరే నీతి ఉంటే మనమే గెలుస్తాం. మీకు బలరామ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.